కోనసీమ కూటమికి అత్యంత కీలకమైన జిల్లా. జనసేన తెలుగుదేశం పార్టీ ఏకతాటి మీద నడిస్తే దాదాపుగా ఎదురే ఉండదు అనే అభిప్రాయం బలంగా ఉన్న జిల్లా. అలాంటి జిల్లాలో ఇప్పుడు మిత్రపక్షాల మధ్య మంట రాజుకుంటుంది. జనసేన బలంగా ఉండడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తగ్గట్టుగా సాగడం ఈ వైరుధ్యానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య పలుమార్లు వివాదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఈ వివాదం బయలైంది. ఒక్క గన్నవరంలోనే కాకుండా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు సామరస్యపూర్వకంగా సఖ్యంగా సాగుదాం అని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి బెడిచి కొడుతున్నాయి. క్షేత్రస్థాయిలో వివాదాలు ముదురుతున్నాయి. రాబోయే 15 ఏళ్ల పాటు కూడా కూటమే ఉంటుంది, కలిసే సాగుతాం అని ఇరు పార్టీల అధినేతలు సంకేతాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి నేతలకి అది చెవికెక్కడం లేదు. పైగా విభేదాలతో వివాదాలు కొని తెచ్చుకుని సమస్యని మరింత జటిలం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇది కూటమిలో కొత్త కలహాలకి కారణంగా మారుతోంది. మరిన్ని కలహాలు అనివార్యం అన్నట్టుగా కనిపిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీకి 7 సీట్లలోనూ 2024లో కూటమి పాగా వేసింది. భారీ మెజార్టీలతో విజయం సాధించింది. అందులో 2 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లను జనసేన గెలుచుకుంటే మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాంటి జిల్లాలో ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు ఉధృతమవుతుంది. చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ వివాదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గన్నవరం లాంటి చోట అది చాలా ఘాటైనటువంటి రీతిలో వేడి రాజేస్తుంది. ఈ వేడి ఎంత మేరకు ఉంటుంది, ఎక్కడి వరకు సాగుతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు పైచేయి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇరు పార్టీలు పుట్టి ముంచే ప్రమాదం ఉంటుంది అనే ఆందోళన కూడా చాలా మందిలో వినిపిస్తోంది. సమన్వయంతో సఖ్యంగా సాగాల్సిన దశలో ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం ఏంటి అనే అభిప్రాయాన్ని కొంతమంది సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కానీ అనేక చోట్ల పదవుల పంపకాల్లో వస్తున్నటువంటి వైరుధ్యాలు, కొన్ని గ్రామాల్లో పెత్తనం కోసం మొదలైనటువంటి పోటీ, ఇవన్నీ ఇరు పార్టీలకు సమస్యగా మారుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నేతలకు తలనొప్పిగా తయారవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా సమన్వయం ఎంతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కరువు అయ్యింది అనే మాటను బలపరుస్తోంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి మిత్రపక్షాల మధ్య కొత్త సమస్యలకు ఆస్కారం ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది. మరి అది ఎంత మేరకు ఉంటుంది, ఎలాంటి పరిస్థితికి తావిస్తుంది, ఎక్కడి వరకు దారితీస్తుంది, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అయినప్పటికీ ఈనాటికి కూడా అధిష్టానాలు ఇలాంటి సమస్యల విషయంలో చొరవగా స్పందించలేకపోతున్నాయి అనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఎక్కడైనా సమన్వయ లేమితో చిక్కులు వస్తే సకాలంలో స్పందించి వాటిని సరిచేయాల్సినటువంటి నాయకత్వం అందుకు విరుద్ధంగా కళ్ళప్పగించి చూడడం తప్ప సమస్య పరిష్కారం కోసం తగినంత ప్రయత్నం చేయడం లేదు అనే అభిప్రాయం కూడా ప్రబలంగా ఉంది. దాంతో కోనసీమ ప్రాంతం అంతా ఇప్పుడు కుతకుతలాడుతోంది. కూటమిలో అనేక కొత్త విభేదాలకి కారణమవుతోంది. వీధికెక్కిన కలహాలకు కూడా దారితీస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇది మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే కూటమిలో వైరుధ్యాలు బలపడితే అది ఖచ్చితంగా ప్రత్యర్థికి, విపక్ష పార్టీలకి ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది అనే అంచనా ఉన్నప్పటికీ కూడా కొందరు నేతలు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నటువంటి తీరుతో ఆ జిల్లా వ్యాప్తంగా కూటమికి అనేక కష్టాలు దాపురించబోతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.